ఇక మూడవ చట్టం, ఇది కొత్త చట్టం కాదు, పాత చట్టానికే సవరణ చేశారు. ఏంటా పాత చట్టం అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని ఉంది, నిత్యావసరాల చట్టం. ఈ నిత్యావసర వస్తువుల చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ఏమంటుందంటే ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అందులో చాలా ఆహార ఉత్పత్తులన్నీ నిత్యావసరాల కిందే ఉంటాయి. ఈ నిత్యావసరాలని ఎంత అంటే అంత ఎవరైనా నిల్వ ఉంచుకునే అవకాశం లేదు. ప్రభుత్వం ఎప్పుడు నియమాలు పెడుతుంది, అంతకంటే మించి మీరు నిల్వ ఉంచుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మీరు ఎక్కువ నిల్వలు పెడితే మార్కెట్లో షార్టేజ్ వస్తుంది, ఆ ఉత్పత్తుల ధరలు పెరిగిపోతాయి. మనం ప్రతిసారి రేట్లు చూస్తున్న ఉల్లిగడ్డలు కావచ్చు, ఆలుగడ్డలు కావచ్చు, సడన్గా రేట్లు వందలలో పెరిగిపోతుంటాయి. 10 రూపాయలకు కిలో ఉన్న ఉల్లిగడ్డ కాస్త 100 రూపాయలు, 150 రూపాయలు అయిపోతుంటుంది. ఇట్లా షార్టేజ్ రాకూడదు, ధరలు కూడా పెంచకుండా ధరలను కూడా నియంత్రించే అధికారం నిత్యావసర వస్తువుల చట్టంలో ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఈ చట్టానికి సవరణ చేసి 2 మార్పులు తీసుకొచ్చారు ఈ నిత్యావసర వస్తువుల చట్టానికి.